సూరి గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం ఏ కథ చేయాలనేది ఆలోచిస్తూ ఉండగా ఈ కథ వచ్చింది. ముందుగా ఆయన పెద్ద ఉత్సాహంగా కనిపించలేదు, ఎందుకంటే అది రీమేక్ కాబట్టి. ఆయన స్వతగా ఆయన ఓన్ కథ చేయాలని ఆయనకు ఉంటుంది. బట్ నేను కొంచెం ఫోర్స్ చేసేసరికి మా అందరికన్నా ఎక్కువ ఓన్ చేసుకుని ఆయన తీశారు ఈ సినిమా. బిగ్గెస్ట్ అసెట్ సూరి గారు. పక్కన కథ ఓన్ చేసుకుని చేయడం అనేది చాలా కష్టం. ఒక యాక్టర్గా మాకు ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. అతను ఆల్రెడీ నిరూపించి ఒక హిట్ కొట్టాడు, మనం కూడా దాన్ని పాడు చేయకుండా చేయాలి, దానికన్నా బెటర్గా చేయాలి అనేది బాగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీను కథ ఎలా చేయాలనే ఆలోచన, తమిళ దానికి మించి చేయాలనేది ఇంకో ఆలోచన. సో ఈ రెండు ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతాం. గుడ్ ట్రైనర్స్, గుడ్ డైటీషియన్స్, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మరి వృత్తి కామెడీ వల్ల కాదు, అది కథ పరంగానే ఎంటర్టైనింగ్గా గ్రిప్పింగ్గా ఉంటుంది. యాక్చువల్గా మగధీర చూస్తే దాంట్లో ఏం పెద్ద కామెడీ ఉంది, హై ఇమోషన్ రన్ అయ్యే ఒక సబ్జెక్ట్. సరైనోడు చూస్తే దాంట్లో ఏం కామెడీ ఉంది. సో ఇలాంటి హై ఇమోషన్స్ ఉన్న సినిమాలు తీసుకుంటే దాంట్లో కామెడీ ఉంటుంది, కానీ బట్ డెఫినెట్గా అది మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఖచ్చితంగా మీరు కూర్చుంటారు. 2 hours 40 minutes 30 minutes విల్ సిట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది సీట్. నెక్స్ట్ సుకుమార్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. కామెడీ, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సంక్రాంతి తర్వాత నాన్నగారి సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాం. యూజువల్గా అంత బాగా జరుగుతుంది. వినయ్ గారు ఉంటే ఇంకా మీకు తెలుసు, మనం ఏం చూసుకోకలేదు. ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక డైరెక్టర్, రెండు ఉన్నారు. బట్ ఆల్మోస్ట్ టాకీ అంతా అయిపోయింది. సాంగ్ ఇంకా రేపు అయిపోద్ది, రేపు లాస్ట్ డే సాంగ్ జరుగుతుంది ఆర్ఎఫ్సీలో. అండ్ ఆడియో ఫంక్షన్ ఎక్కడ ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేను, కానీ బట్ అరౌండ్ క్రిస్మస్ ఆడియో ఫంక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. 11th or 12th అనుకుంటున్నాను, January 11th or 12th. ఇక్కడ మారుకుంటాను. ఇంకా ప్రమోషన్స్ నుంచి అన్ని ఖాళీ అయితే ఇంకా అందరినీ కలవడం. ఫస్ట్ వీక్ అందరూ బ్యాంక్స్ చుట్టూ, ఏజెంట్స్ చుట్టూ ఆ గొడవల్లో ఉంటారు. సో అవన్నీ కామ్ అయ్యి సెటిల్ అయిన తర్వాత సెకండ్ వీక్ చేద్దాం అనేది టు అన్ ఎక్స్టెంట్. అండి సెటిల్ అయింది, పూర్తిగా సెటిల్ అవడం అనేది ఇప్పుడు జరగదు. ఫ్యూ మోర్ మంత్స్. ఏదైనా ఫస్ట్ సినిమా మాదే అవుతుంది, చూద్దాం. డెఫినెట్లీ ఇట్ హాస్ ఎఫెక్టెడ్, అది అందరికి తెలిసిందే. బట్ ఇట్స్ ఓన్లీ గెటింగ్ బెటర్. అందరూ అలవాటు అయిపోయింది, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాం. కార్డులు వాడడం అలవాటు చేసుకుంటున్నాం. మనీ ఎక్కువ డ్రా చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాం. ఇవాళ బయటికి వెళ్తాం అంటే పాకెట్ మనీ లాగా మేము 250 రూపీస్ పెట్టుకుని వెళ్తాం బయటికి. ఒకప్పుడు విచ్చలవిడిగా తీసే చెయ్యి ఇప్పుడు జాగ్రత్తగా తీస్తాం. అన్ని మంచిగా జరుగుతున్నాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ బట్ ఐ రెస్పెక్ట్ దేర్ వ్యూ పాయింట్ అండ్ థ్యాంక్ దెమ్. చేసే రీమేక్ కాదు, చేసే సినిమానే రీమేక్ అయినా. సో నాకెవరికి అలా పట్టింపు లేవండి. కథ బాగుంటే చేయడం తప్ప నేను రీమేక్ చేయను. కథ బాగుంది, మనం కూడా చూడాలి అనే ఒక ఫీలింగ్తో చేసింది తప్ప ఐడియా ఏం లేదు. క్లబ్లో చూద్దాం. సాంగ్లో చేశాను, నిన్నే అయింది షూటింగ్. లేదని ఎప్పుడు అంత ఇంట్రెస్టింగ్ కథ ఇంకా నాకు దొరకలేదు హారర్స్లో. అఫ్కోర్స్ ఎన్ని కథకి ఓపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ మంచిగా ఉన్నది, దాని తర్వాత డిసైడ్ చేస్తాను మనకి సూట్ అవుతుందా లేదా. బట్ అఫ్కోర్స్ ఐఎమ్ ఓపెన్ టు డూ. గారు అన్నారు, బట్ నేను నమ్మను వాళ్ళు అనిపిస్తుంది. బట్ అలా ఆయనకి అనిపించిందో నెక్స్ట్ ఇయర్ నా కమిట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆయన కమిట్మెంట్స్ కూడా. ద కంటెంట్ ఈజ్ good enough to hold your interest in the theatre. 150 or 200 minutes doesn't matter is what I think. I've seen films also beyond that. And we've edited it very crisply, but content is so much that you can't edit. The Tamil version, you cannot edit any. Already వాళ్ళందరూ ఎడిట్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంత నీట్గా వేసారంటే దాన్ని పాడు చేయకుండా మనం తీయడమే మన చేద్దాం.
and take it to another level. So there's not scope for editing. ఈ scene తీసేయడానికి స్కోప్ లేదు, అన్ని ఇంటర్కనెక్టెడ్. Such a tight subject. No, totally, completely different work experience we had from Sanjeev to now. The only difference I could bring, as actor I could bring, is the personality and the characterization, or the look of the film. ఎక్కువ మార్చడానికి స్కోప్ లేదు, ఎందుకంటే కథ అలా ఉంది కాబట్టి. కథ వెరీ వెరీ నైస్. ఇవాళ షూటింగ్ ఉంది, షూటింగ్ అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండో చూస్తాం. అరవింద్ గారు It was physically tiring, definitely. It was tough. But ఏది నేను ఓవర్ స్ట్రిక్ట్ గా లేదా ఓవర్ డైటింగ్ నేను ఎప్పుడు చేయను. సినిమా టైటిల్ సాంగ్ షూట్ చేసేది ఆ పోస్టర్ అప్పుడు కూడా నేను స్వీట్స్ తింటూ ఉన్నాను, ప్రాపర్గా అన్నం కూడా తిన్నాను. సో అక్కడ కాంప్రమైజ్ అయ్యింది.